వేటివ్ న్యూస్ వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు సమస్యల గురించి ఒక లీడ్ తీసుకున్నందుకు. ఎందుకంటే వేరే ఛానల్స్ వాళ్ళు ఎవరు నాకు కూడా ఐడియాలు తీసుకుంటారో లేదు కానీ నాకు వేటివ్ న్యూస్ వాళ్ళు ఒక్కసారి కాదు నాకు 10 సార్లు చేసి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఏదైతే ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది నాకు కూడా దృష్టికి రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఐడియా వస్తుంటుంది. నేను రోజు తిరిగినా కూడా కొన్ని నాకు తెలియని కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఫోన్ ద్వారా చాలా మటుకు అందరు మంచిగా మాట్లాడింది. కాబట్టి నాకు మెయిన్ ముఖ్యంగా ఎక్కువ మటుకు డబుల్ బెడ్రూమ్ ఫోన్లే వచ్చినాయి నాకు. ఎందుకంటే పాపం చాలా మంది నా దగ్గర గరీబోళ్ళు ఉంటారు, ఇండస్ట్రీస్ ఉన్నాయి అన్నీ కూడా. కాబట్టి మా సీఎం గారు కానీ గవర్నమెంట్ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ డబుల్ బెడ్రూమ్లు నా దగ్గర చాలా కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అంటే మా లోకల్లోకి అలాట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే సిటీలకించి వచ్చి మీరు అలాట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం లేదు, రెండోది వాళ్ళ కిరాయికి ఇచ్చి ఎక్కడో పోతున్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా లోకల్లోకి ఇస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు సొంతంగా ఇక్కడనే ఉంటారు, వాళ్ళు కిరాయికి ఇయ్యరు, ఎక్కడ పోరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి జాబ్ ఒక దగ్గర ఉంటుంది, ఇల్లు ఒక దగ్గర ఉంటుందని ఇక్కడ రావడం లేదు చాలా మటుకు తీసుకొని. కానీ కొద్ది ఏళ్ళైతే ఇల్లు కూడా అమ్ముకొని పోతున్నారు 3 లక్షలకు 5 లక్షలకు. అట్లాంటి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండే. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అండి. తొందరలో కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా నాకు హ్యాండిక్యాప్స్ దగ్గర నుంచి కూడా ఫోన్లు రావడం జరిగింది. హ్యాండిక్యాప్ ఎవరికైతే కాలు లేదు చేయి లేదు అంటున్నారో వాళ్ళందరికీ కూడా కాళ్ళు చేతులు ఏది కావాలన్నా నేను పెట్టించే బాధ్యత నాది. అవసరం ఉంటే నా ట్రస్ట్ ద్వారానే నేను అన్ని వాళ్ళకి ఆర్గనైజ్ చేసి చేపిస్తాను. ఎందుకంటే నాకు వాళ్ళని చూస్తే కొద్దిగా బాధ వేసింది ఏంటంటే వాళ్ళు మాట్లాడడం చేయడం ఇవన్నీ. అలాగనే ఉమెన్స్ జాబ్స్ గురించి కుట్టు మిషన్ల గురించి అడగడం జరిగింది. ట్రైనింగ్ క్లాసులు పెట్టమని డెఫినెట్ గా అది కూడా తొందరనే అది కూడా పెట్టి చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మెయిన్ వాటరు డ్రైనేజ్ గురించే మేజర్ సమస్యలు ఉన్నాయి. నిజంగా కూడా లాస్ట్ 10 years నుంచి అంటే ఇప్పుడు 12 years 2.5 years అయింది. నేను పోయినన్ని జిహెచ్ఎంసీ ఆఫీస్కి కానీ లేకపోతే వాటర్ వర్క్స్ ఆఫీస్కి కానీ లేకపోతే ఇతర ఆఫీసులు నేను అనుకుంటా ఈ 2 టర్మ్ ఎమ్మెల్యేలు ఉన్నారు పాపం వాళ్ళు ఎక్కడ కూడా పోయినట్టు అనిపించలేదు నాకు. ఎందుకంటే అన్ని పెండింగ్లు అన్ని వచ్చి నన్ను ఎత్తి మీద పడ్డాయి. ఈ రోజు ఎంత బర్డన్ ఉందంటే నేను ఎక్కడ ఆఫీస్ పోయినా కూడా వాళ్ళు అంటున్నారు నువ్వు రోజు వస్తున్నావు నీకు కూడా శాలరీ ఇవ్వాలంటున్నారు. గంతగనం నేను తిరిగి ఆర్గనైజ్ చేసుకొస్తా ఉన్నాను నేను. లేకపోతే ఇంత అంటే లాస్ట్ టర్మ్ లో ఇంత మంచి వర్క్ జరిగితే ఇంత వర్క్ అంటే నాకు ఇంత బర్డన్ ఉండేది కాదు. అయినా కూడా డెఫినెట్ గా నేను ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను సీఎం గారు కానీ మంత్రులను కానీ ఆఫీసర్లని వీళ్ళందరినీ కూడా కాళ్ళు చేతులు మొక్కి తీసుకొస్తున్నాను. ఎందుకంటే నేను గెలిచినా కాబట్టి 100% పని చేయాలనే ఉద్దేశంతో నేను డెఫినెట్ గా ఈ వాటర్ వర్క్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మేజర్ గా అదే ప్రాబ్లం ఉంది కాబట్టి వాటర్ వర్క్స్ డ్రైనేజ్ ప్రాబ్లంలు ఉన్నాయి. అట్లే కరెంట్ సంబంధించిన కొన్ని ఇష్యూసే ఉన్నాయి. డెఫినెట్ గా అవి కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను అండి. అట్లనే పోతే ముఖ్యంగా కొన్ని మేజర్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ కూడా ఇప్పుడు తొందరనే శాంక్షన్ కొన్ని అయినాయి. పాత జిహెచ్ఎంసీ దాంట్లో కూడా చాలా మటుకు శాంక్షన్ అయినాయి కాబట్టి 100 కోట్ల పైన ఈ తొందరనే టెండర్లు అన్ని అయిపోయినాయి. నేను అనుకుంటా వర్క్స్ కూడా నెక్స్ట్ ఒక వారం 10 రోజులు అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అంటే స్టార్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఉప్పల్ నియోజకవర్గాన్ని ఇప్పుడున్న స్థాయి నుంచి పై స్థాయికి తీసుకెళ్ళడానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు? ముఖ్యంగా డ్రైన్లు రోడ్లే ఉన్నాయి. ఈ స్టామ్ వాటర్ డ్రైన్లు ఇవన్నీ కూడా అంటే డెఫినెట్ గా ఇవన్నీ తిరిగి ఆర్గనైజ్ చేసి చేస్తాను డెఫినెట్ గా. ఇవన్నీ ఉప్పల్ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఇప్పటి వరకు స్థల సేకరణ సంబంధించి కానీ దానికి మినిమం అమ్యూనిటీస్ అనేది లేవు అనేసి అక్కడి నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. దీనిపై మీరు ఎలాంటి? నిజంగా కూడా నేను అసెంబ్లీలో ఒక్కసారి కాదు 4 సార్లు మాట్లాడడం జరిగింది. మొన్న సీఎం గారు వస్తే సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక డిగ్రీ కాలేజ్ నడుస్తుంది, మాకు షేమ్ అనిపిస్తుంది. అది నేను పోయి కూడా చెప్పడం జరిగింది, గవర్నమెంట్ చెప్పడం జరిగింది, ఆఫీసర్లకు మంత్రులకు అందరికి చెప్తా ఉన్నాను. డెఫినెట్గా నేను అనుకుంటా ఈసారి అసెంబ్లీలో మాత్రం కంపల్సరీ సీఎం గారిని కలుస్తాను, డిగ్రీ కాలేజ్ గురించి కలిసి దానికి అలర్ట్ చేపిస్తా అని చెప్పి నాకు ఐడియా ఉంది. అందుగురించే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ చిన్న స్కూల్లో నడుస్తుంది. ఆ పిల్లలు కూడా ఈ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఆ పిల్లల్ని సతాన్సురని ఈ స్కూళ్ళల్లో చెప్తారు. మాకు వచ్చి స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. అయితే నేను చెప్పిన డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి కోఆర్డినేట్ చేసి డిగ్రీ కాలేజ్ చెప్తాను. సమయంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అది ఎక్కడ దాకా వచ్చింది? అది ఆల్రెడీ 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయింది, ఫౌండేషన్ అయిపోయింది, పని కూడా జరుగుతూ ఉంది. 1 year లోపల అది కంప్లీట్ కూడా అవుతుంది.
ప్రస్తుతం వచ్చిన కాలర్స్ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తామని వాళ్ళకు భరోసా కల్పించారు. నేను డెఫినెట్ గా ఎవరైతే చేసిండో ఇప్పుడు అన్ని కూడా మేము అంటే నోట్ చేసుకొని పెట్టడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడే ఇంకా మాకు ఏంటంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ లో మీటింగ్ ఉంది ఇప్పుడు. అంటే 3 డివిజన్లు 1, 2, 3 డివిజన్లు అంటే పాత డివిజన్లలో మీటింగ్ ఉంది. అంటే కాప్రా సర్కిల్లో దాంట్లో ఏమన్నా ఈ సంబంధించిన ఎవరైనా ఉంటే డెఫినెట్ గా అవి కూడా పనులు చేస్తాను చెప్పి. ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి బాగా డస్ట్ న్యూసెన్స్ ఇలాంటి కొద్ది సమస్యలు ఉన్నాయి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 years నుంచి 5 members యాక్సిడెంట్ లో చనిపోయారు. దానిపై టెంపరీ ఏమన్నా యాక్షన్ తీసుకుంటున్నారు రోడ్ సంబంధించి ఆల్రెడీ ఉప్పల్ రోడ్ గురించి కూడా ఇప్పుడు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మొత్తం బందే చేసింది. ఇప్పుడు 1 way చేసి కొన్ని జాగాలను మొత్తం బంద్ చేసిండ్రు. అంటే నేను దాని నుంచి కూడా అడగడం జరిగింది. మేము మున్సిపల్ వాళ్ళని తీసుకొని పోయి తిరగడం జరిగింది. వాళ్ళు ఏమంటారు అంటే ఒక 2 months టైం ఇస్తే పిల్లర్స్ పైకి వచ్చేస్తే కంప్లీట్ 2 months తర్వాత మీరు ఫ్రీగా ఫ్లోటింగ్ ఉంటుంది సార్ అంటున్నారు వాళ్ళు. డెఫినెట్లీ అవును, అది కూడా స్కై వాక్ కదా. ఆ స్కై వాక్ కూడా మెయిన్ గా రైనీ సీజన్ లో అది స్మూత్ అండ్ కావడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేసి కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని మీద ఏమన్నా చర్యలు? లేదు, డెఫినెట్ గా అది కూడా ఏదున్నా కూడా నేను కూడా పోయి తిరుగుతాను. నేను కూడా పోయి చూసుకొని 2 times రిపేర్ వచ్చింది. 2 times జరిగింది మనకు. అచ్చా, ఓకే. ఒక అబ్బాయి కూడా దాంట్లోనే ఇరుక్కుపోయాడు. దిస్ ఇస్ సెకండ్ టైం. నేను కూడా ఒకసారి పర్సీవ్ చేస్తాను. నేను ఇక అంటే 2-3 days నే పోతాను. నేను పోయి చూస్తాను. థ్యాంక్ యూ ఫ్రమ్ ద వెయిట్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అండి.